ఆపరేషన్ సింధూర్ మనకు తెలుసు. పహల్గామ్ అటాక్ అయినప్పటి నుంచి ఇండియా గవర్నమెంట్ ఏదైనా ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి పాకిస్తాన్ కర ఇంటెన్షన్ లో ఉంది. దాని కారణంగానే మే 7th రోజు ఎర్లీ మార్నింగ్ 1:05 నుంచి 1:30 మధ్యలో ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది. ఈ అటాక్ లో ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ఓవరాల్ గా 9 ప్లేసెస్ లో మిసైల్స్ తోని అటాక్ జరిపింది. అంటే ఏవైతే సరే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉంటాయో 9 ప్లేసెస్ లో వాటిపైన మిసైల్స్ తో అటాక్ జరిపింది. ఇందులో పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 5 ప్లేసెస్ ఉన్నాయి అండ్ పాకిస్తాన్ లో 4 ప్లేసెస్ ఉన్నాయి అనమాట. నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, ఇట్ మైట్ బి సర్జికల్ స్ట్రైక్ ఉండొచ్చు, లేకపోతే కనుక బాలకోట్ లాంటి ఎయిర్ స్ట్రైక్స్ చెప్పొచ్చు అని చెప్పి. బట్ దిస్ అటాక్ ఈస్ బియాండ్ దట్. అంటే సర్జికల్ స్ట్రైక్ ప్లస్ బాలకోట్ స్ట్రైక్ ప్లస్ మోర్ అనమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, మన ఇండియాలోని పాకిస్తాన్ ఎక్కడి వరకు అయితే ఆక్యుపై చేసిందో అక్కడ వాళ్ళ మిలిటరీ ఉంటది అనమాట. సో మన మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ ఎక్కడైతే ఉంటుందో ఆ బార్డర్ ని లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడైతే సరే లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అటాక్ జరుపుతుందో దాన్ని సర్జికల్ స్ట్రైక్ అని అంటాం. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మన ఇండియాలోని బార్డర్. అదే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఏంటి, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అటాక్ చేసినాయి అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగినాయి అంటే అది ఒక సర్జికల్ స్ట్రైక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బాలాకోట్ లాంటి ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరిపాయి. సో బాలాకోట్ స్ట్రైక్ లా కూడా అనుకోవచ్చు. కాకపోతే బాలాకోట్ స్ట్రైక్ అనేది ఓన్లీ ఒకటే ప్లేస్ లో జరిగింది, కానీ ఇప్పుడు మల్టిపుల్ లొకేషన్స్ లో ఈ అటాక్ జరిగాయి అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియా గవర్నమెంట్ మోర్ దాన్ 90+ టెర్రరిస్టులు చనిపోయారని చెప్పి అంటున్నాయి. అండ్ ఇది ప్రియంటివ్ నాన్ మిలిటరీ అటాక్ అని అంటుంది. అంటే మేము ఎలాంటి సివిలియన్స్ ని మిలిటరీని టార్గెట్ చేయలేదు, కేవలం మా పైన ఎవరైతే సరే టెర్రరిస్టులు దాడి చేశారో వాళ్ళని మాత్రమే మేము అటాక్ చేయాలనుకున్నాం, వాళ్ళని మాత్రమే అటాక్ చేశామని చెప్పి ఇండియా క్లియర్ గా చెప్తుంది ఇక్కడ.